నారాయణ నర్సింగ్ నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి నర్సింగ్ సదస్సుకి ముఖ్య అతిథిగా వచ్చినందుకు సంతోషంగా ఉందని ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె సుశీల అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి జాతీయ సదస్సులు నిర్వహించడం ఎంతో ముఖ్యమని, ఈ సదస్సుల ద్వారా నర్సులు విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నర్సింగ్ కళాశాలలకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగా నేడు నారాయణ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు సుమారు 750 మందికి పైగా పాల్గొనడం సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని నర్సింగ్ కళాశాలలు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం నారాయణ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి వనజాకుమారి మాట్లాడుతూ, రెండవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి పిఎన్ఎంఎస్సీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె సుశీల ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేకూరిందని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఏపీఎన్ఎంసీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి సుజాత పాల్గొని సదస్సులో ప్రతిభ కనబరిచిన వారిని జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన అందరినీ అభినందించారు. మీరు అయిపోతే చెప్పండి. But now it is the 25 years after that what happened in technology. Now you see that how it is going on step by step. In that also faculty. Madam, what you have said in the conference workshops, I am promised to regarding all the principles, we will do it and get good care and outcome of the patient. Token of love to our esteemed chief guest, Professor Registrar APNMC Vijayawada. I kindly request to forward, ma, and I request all the మేడం చూడండి చూడండి మేడం చూడండి సార్ చూడాలి ఈ పక్క. ఓకే మేడం ఓకే సార్ చూడండి on behalf of different publications. Give us a certificate and I happily request Manasama to be on the stage. అందరికీ నమస్కారం. మనకి నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో 2 రోజులు కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయము. దీనివల్ల నర్సెస్లో ఇన్నోవేషన్స్, వాళ్ళు నెక్స్ట్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఇలాంటివన్నీ కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నాను. నేను నెల్లూరు డిఎంఎన్ఎస్లో ప్రాక్టీస్ చేయాలి. డాక్టర్ బి వనజకుమారి, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. నిన్నటి నుంచి మనకి కాన్ఫరెన్స్, నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది. ఈ రోజు రెండో దినంగా ఈ సదస్సుని మేడం సుశీల మేడం గారితోటి మనము ప్రారంభం చేశాము. స్టేట్స్ నుంచి వచ్చిన అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని 720 మంది పార్టిసిపెంట్స్ గా పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యంగా అంటే దీంట్లో ఇన్నోవేషన్ అండ్ ఛాలెంజెస్ అండ్ ఫ్యూచర్, దీంట్లో నుంచి ఎక్కువగా మనము ఎలా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి మన నాలెడ్జ్ని. వివిధ అధ్యాపకులు వచ్చి వాళ్ళకి సైంటిఫిక్ సెషన్ కానీ, పోస్టర్ ప్రెజెంటేషన్ కానీ, వీటిల్లో ఎక్కువగా ఎలా మనము ముందుకు వెళ్ళాలనేసని, మన ఫ్యూచర్లో ముందుకు రావాలనేసని
దీనివల్ల ఎక్కువగా పేషెంట్ కేర్ని మనం ఎక్కువగా చేసుకోవాలని త్రూ ద అడ్వాన్స్ టెక్నాలజీతో అభివృద్ధి చెందాలనేసని ఇక్కడికి అందరూ వచ్చి డిస్కషన్లు చేసుకొని ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది పేషెంట్ కేర్ని చేస్తున్నారు. దీనికి తోడుగా ఏపీఎన్ఎంసి కౌన్సిల్ నుంచి మనకు క్రెడిట్ పాయింట్స్ ఇచ్చారు. ఈ క్రెడిట్ పాయింట్ వలన మనకి ఎంతో రెన్యూవల్ రిజిస్టర్కి ఉపయోగం ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చిన అందరూ అడ్వాన్స్గా ఏమి మనం నేర్చుకోవాలనేది కూడా వివిధ అధ్యాపకుల చేత కూడా మనము ప్రజెంటేషన్లు చేపించాము. దీనివల్ల నేనేమనుకుంటున్నానంటే దీనివల్ల కొంచెమన్నా పిల్లల్లో కానీ ఫ్యాకల్టీలో కానీ కొంచెం అవగాహన వచ్చిందనేసని ఈ సదస్సు ద్వారా వాళ్ళకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. దీనికి ఇచ్చిన గైడ్లైన్స్ అండ్ సపోర్ట్ కౌన్సిల్ వారికి వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిజిస్ట్రార్గా నేను ఈరోజు ఈ నేషనల్ కాన్ఫరెన్స్ నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఆర్గనైజ్ చేసిన దానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నేషనల్ లెవెల్ వర్క్ షాప్స్ అనేది ఆర్గనైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ కాన్ఫరెన్సెస్ ద్వారా నర్సెస్కి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ కాన్ఫరెన్స్లో జరిగే ఈ లెక్చర్స్ని బట్టి కొన్ని క్రెడిట్ అవర్స్ కూడా పార్టిసిపెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రెడిట్ అవర్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ప్రతి 5 సంవత్సరాలకి 150 క్రెడిట్ అవర్స్ మ్యాండేటరీ ఫర్ ద రెన్యూవల్ ఆఫ్ దేర్ రిజిస్ట్రేషన్స్ మేము నర్సింగ్ కౌన్సిల్ ద్వారా మ్యాండేటరీ చేశాము. సో అవి మీట్ అవ్వడానికి ఈ నర్సింగ్ కాన్ఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మేమంతా కూడా నర్సింగ్ కౌన్సిల్ నుంచి అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము మెయిల్స్ చేయడం జరిగింది. ఆర్గనైజింగ్ ద కాన్ఫరెన్స్ వర్క్ షాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టు గెయిన్ ద క్రెడిట్ అవర్స్ ఫర్ ది నర్సెస్ అండ్ టు అప్గ్రేడ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అని. దానిలో భాగంగానే మేడము ఒక మంచి 550 పార్టిసిపెంట్స్తో 750 పార్టిసిపెంట్స్తో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం చాలా సంతోషం. సో ఇట్లాంటి కాన్ఫరెన్స్లు మరి ముఖ్యంగా అన్ని నర్సింగ్ కాలేజెస్లో కూడా జరగాలని మేము కోరుకుంటున్నాము. సో దట్ వాళ్ళు ఎవరైతే నర్సెస్ ఉన్నారో ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 150 క్రెడిట్ అవర్స్ వాళ్ళకి కావాలంటే పీరియాడికల్గా ఇవన్నీ అటెండ్ అవుతాయనే వాళ్ళకి రెన్యువల్స్ జరుగుతాయి. సో ఆ క్రమంలో ప్రతి నర్సింగ్ కాలేజీ దీన్ని ఒక ఇనిషియేషన్గా తీసుకొని ఇట్లాంటి కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ. పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల 6, 7, 8 తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం, 9 అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం. రండి, తరలి రండి, ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి. వేదిక విఆర్సి గ్రౌండ్, నెల్లూరు నగరం. ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ.